వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఉగాది రంజాన్ పండుగ 4 రోజుల ముందుగానే మదనపల్లిలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మదనపల్లిలో సందడి నెలకొంది. మదనపల్లి నియోజకవర్గంతో పాటు పుంగనూరు, తంబెళ్లపల్లి నియోజకవర్గం నుండి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అభ్యర్థించిన 83 మంది లబ్ధిదారులకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా బెంగళూరు బస్టాండ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 1.3 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఒకే రోజు ₹1 కోటి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చరిత్ర సృష్టించారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు ₹6 కోట్ల పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరిగిందని, నేడు ఒక్క రోజులోని 85 మంది లబ్ధిదారులకు ఉగాది రంజాన్ పండుగ సందర్భంగా ₹1 కోటి చెక్కులు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు పేదల పక్షాన ఆలోచిస్తూ వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బిల్లులు సహాయనిధి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తిరిగి అందించడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్, నవీన్ చౌదరి, నీలకంఠ, కత్తి లక్ష్మణ, చిప్పిలి గురునాథ్, రెడ్డి నాయల్, కౌన్సిలర్ నాగార్జున బాబు, పనికరెడ్డి, విజయమ్మ, శ్రీపతి, కేవి నాగరాజు, రమేష్ రెడ్డి, భారతీ నాయుడు పెద్ద ఎత్తున లబ్ధిదారులతో పాటు తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. నేను ప్రతి చెక్కు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సీఎంఆర్ వైద్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చిన నాకు చెక్కుల మేరకు వాళ్ళ ఇళ్ళకే తెచ్చిస్తున్నాను. కాకపోతే ఉగాది రంజాన్ పండుగ 2 ముందరే ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చి 1 రోజు 2 రోజులు 3 రోజులు లేట్ అయితే మీరు పండుగలకు అవసరాలకు మీరు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ డబ్బులు మీకు తోడవుతుందని చెప్పి ఒక ఆలోచనతో నేనే ఈరోజు ఉగాది రంజాన్ చెక్కుల మేళా అని చెప్పి ఒక పేరుతో పెట్టడం జరిగింది. 124 మందికి చెక్కులు ఈరోజు ఇస్తున్నాము. ₹1,03,00,000 చెక్కు. పెద్ద చెక్ అంటే ₹6,67,000 మొదలుపెట్టి ఎవరైతే రెడ్డి అక్షిత్ గారికి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి ₹40,000 వరకు లాస్ట్ చెక్ ఉంది. ఆ విధంగా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం పెట్టాము. ఇది ఒక బాధ్యత కలిగిన వ్యవస్థ. ఎవరైతే ప్రజాప్రతినిధి ప్రజల్లో ఉంటారో, నిత్యం మన ప్రజల్లో పనిచేస్తామో దానికి నిదర్శనం ఈరోజు చెక్కుల పంపిణీ అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎక్కడ ఎవరు తీసుకుని వచ్చి నాకు వచ్చి సీఎంఆర్ బిల్లులు ఇస్తే మళ్ళా విజయవాడకి పోయి రిటర్న్ వస్తాయేమో అని చెప్పి 2 మనుషులు పెట్టి ఇక్కడే మనం దానికి మొత్తం షార్ట్ లిస్ట్ చేసి ఒక్కసారిగా పంపించినా కూడా 4-5 అట్లా ఇట్లా రిటర్న్ వచ్చినా కూడా మళ్ళా కూడా దాన్ని వెనకాడకుండా వెంటనే చెక్కులు తీసి మనం పంపిస్తున్నాం. ఈరోజు మీకు తెలుసో లేదో, ఇవి కాకుండా ఇంకా దాదాపు 70 లక్షల చెక్కులు ఇంకొక వారం లోపల మళ్ళా వస్తాయి. ఈ అసెంబ్లీ కాలంలో మళ్ళా సబ్మిట్ చేసినాను. నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సాక్ష్యం తీసుకున్నా. అవన్నీ 70 లక్షలు మళ్ళా ఇంకొక వారంలో వస్తాయి. అవి మాత్రం ఇండ్లకే వచ్చిస్తాను. ఈరోజు ఉగాది పండుగ శుభ సందర్భమున, రంజాన్ పండుగ శుభ సందర్భమున నేను ఒకవేళ 1 రోజు లేట్ అయితే కూడా మీకు ఆ అవసర రీత్యా ఆ డబ్బులు అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం ఉంటుంది అని చెప్పి ఈరోజు మీ అందరికీ పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక సందేశం ఇవ్వాలా, మీ ద్వారా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ఒక సందేశం ఇవ్వాలా. పూర్తి స్థాయిగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజలతో అండగా నీడగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మేమందరం కలిసి పనిచేస్తున్నాము. ఈ సైన్ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్,
థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. జై చంద్రబాబు నాయుడు. జై చంద్రబాబు నాయుడు.